చిట్ చాట్ మరోసారి వైరల్ గా మారుతుంది. మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేసింది కవిత. బీఆర్ఎస్ హరీష్ రావుని టార్గెట్ చేశారు కవిత. ఈసారి చిట్ చాట్ లో నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు పెద్దదంటూ కూడా కవిత బాంబు పేల్చారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే అంటూ కవిత అన్నారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనట్లుగా కూడా కవిత చెప్పారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని కూడా కవిత చెప్పారు. ఇక ప్రస్తుతం నేను కూడా అదే చేస్తున్నా అంటూ కవిత అన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారని కవిత చెప్పారు. సో కవిత చిట్ చాట్ మరోసారి కూడా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కూడా ఈ చిట్ చాట్ కొనసాగింది. అయితే ఎందుకంటే కేసీఆర్ తీసుకున్నారు ప్రతి నిర్ణయం కాళేశ్వరం విషయంలో, ఈ విషయాన్ని స్వయంగా హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కి చెప్పారు అంటూ కూడా కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇక తనతో బీఆర్ఎస్ నేతలు కొంతమంది టచ్ లో ఉన్నారంటూ ఆ లిస్టు పెద్దది అంటూ కూడా కవిత బాంబు పేల్చారు. ఇక కొత్త పార్టీ పెట్టాలా లేదా అన్న ఆలోచన మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గతంలో ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా దీని మీద చర్చించే నేను నిర్ణయం తీసుకుంటాను, పెద్దల దగ్గర నేను వాళ్ళ డెసిషన్లు కానీ వాళ్ళందరి సూచనలు సలహాలు సూచనలు విన్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఇంకా ఇప్పుడు కూడా అదే విధంగా, ఎందుకంటే కేసీఆర్ పార్టీ పెట్టే ముందు వందల మందితో చర్చలు జరిపారు. అప్పుడు జరిగిన మంతనాలు కానీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ రావటం కానీ ముందుకు అప్పుడు టీఆర్ఎస్గా వచ్చింది పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పెట్టారు, ఆ చర్చలు ఏం జరిగాయి ఏంటి అన్నది కూడా అన్నీ చూశారు. కాబట్టి అలాంటిదే తన పార్టీ పెట్టే ముందర కూడా కవిత ఇంప్లిమెంట్ చేయాలి, అంతే స్ట్రాంగ్గా రావాలన్నట్లుగా కూడా తను ఆలోచన ఉన్నట్లుగానే ఇప్పుడు కవిత మాటలను బట్టి తెలుస్తుంది. మరి మీడియాతో జరిగిన చిట్ చాట్లో అసలు కవిత ఏం మాట్లాడారు, ఇంకా ఎవరెవరి గురించి మాట్లాడటం జరిగింది, ఏంటి డీటెయిల్స్ అనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఈ మీడియా చిట్ చాట్లో కవిత ఏం మాట్లాడారు? హరీష్ రావు టార్గెట్ గా గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్న కవిత నేడు హరీష్ రావు నుంచి డైరెక్ట్ కేసీఆర్ పైనే గురిపెట్టారు. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమం నుంచి పార్టీ పెట్టేటప్పుడు పార్టీ స్థాపించే ముందరగా కొన్ని వందల మందితో మాట్లాడారు, కొన్ని వేల మందితో డిస్కషన్ చేశారు, ఉద్యమ నేతలతో మాట్లాడారు, కవులు కళాకారులు వివిధ రంగాల్లో నిపుణులతో మాట్లాడి ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ పెట్టారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు నాకు టచ్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఎక్కువ మంది నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు అనే కోణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి. ఎందుకంటే ఆమె హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావును టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు చిట్ చాట్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏదైతే పార్టీ పెడుతున్నాను అనేది డైరెక్ట్ గా ఆమె మాటల్లోనే వ్యక్తమైంది. ఎందుకంటే కేసీఆర్ పార్టీ పెట్టేటప్పుడు ఇలాంటి నేతలతో ఇంతమందితో మాట్లాడారంటూ నేను కూడా అదే పని చేస్తున్నాను, ఇప్పటికిప్పుడు నేను పార్టీ పెడతానా లేదా అనేది నేను ఇప్పుడు చెప్పలేను, కానీ నేనైతే పార్టీ పెట్టే కోణంలోనే వివిధ వర్గాలకు వివిధ మేధావులతోనూ వివిధ సంఘాలతోనూ సమావేశం అవుతున్నాను, వారు నాతో మాట్లాడుతున్నారు అంటూ బీఆర్ఎస్ లో కీలక నేతలు నాతో టచ్ లో ఉన్నారని చెప్పడం ఇప్పుడు బీఆర్ఎస్ లో కలవరం రేపుతుంది. రేణుశ్రీ, అయితే కిరణ్, నాతో టచ్ లో ఉన్న నేతల లిస్టు పెద్దదే అంటూ కూడా కవిత చెప్పారు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారిన క్రమంలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ కొద్ది మందికి సీట్లు ఇప్పించుకునే విషయం విదితమే. ఎందుకంటే కవిత కొంతమంది జాగృతి నేతలకు కొంతమంది ఉద్యమ నేతలకు టికెట్లు ఇప్పించుకున్నారు, వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లో ఉన్నారు, కానీ ఇప్పటికిప్పుడు బయటపడలేదు. కొంతమంది నేతలు ఏదైతే కవితకు గతంలో టచ్ లో ఉండి కవిత ద్వారా లబ్ధి పొందిన నేతలు కొంతమంది బీజేపీలకు కూడా వెళ్ళారు, వారు కూడా తిరిగి మళ్ళీ కవిత జాగృతి తరఫున ఓ పార్టీ పెడితే ఆ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది కీలక నేతలు ప్రస్తుతానికి బీజేపీలో ఉన్న సమయం సందర్భాన్ని బట్టి స్పందించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కవితకు టచ్ లో ఎవరెవరు ఉన్నారా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కీలకంగా దృష్టి సాధించింది, బీఆర్ఎస్ లో కలవరం ఏర్పడింది. ఎందుకంటే కవిత ద్వారా కొంతమంది లబ్ధి పొందిన నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ కోణంలో డెసిషన్ తీసుకుంటారా, అటు వరంగల్ జిల్లా నుంచి మొదలు పెడితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ వరకు ఏ నేతలు పార్టీలు మారుతారు, ఎవరు కవితకు టచ్ లో ఉన్నారనేది బీఆర్ఎస్ అధిష్టానం ఆరాధిస్తుంది. రేణుశ్రీ, అయితే కాళేశ్వరం విషయాన్ని మరొకసారి కూడా తెర మీదకి తీసుకొని వచ్చి కేసీఆర్ మొత్తం కాళేశ్వరం డెసిషన్లు తీసుకున్నారన్న విషయాన్ని హరీష్ రావే పీసీ ఘోష్ కమిషన్ కు అందించారు అని చెప్పి కూడా కవిత చెప్పటం వెనక ఆశ్చర్యం ఏంటి?
ఈ రోజు కూడా కవిత కాళేశ్వరం ప్రాజెక్టు పైన హరీష్ రావు టార్గెట్ గానే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు కేసీఆర్ దే బాధ్యత అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా నాకు హరీష్ రావు మీద ఎలాంటి కోపం లేదు, కేవలం కాళేశ్వరానికి సంబంధించిన అంశంపైనే నాకు కోపం ఉంది, అంతకు మించి హరీష్ రావుతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పింది. అంతేకాకుండా మరో వ్యాఖ్య కూడా చేసింది. ఏదైతే రేవంత్ రెడ్డి పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని చిట్ చాట్ లో విలేకరులు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా పార్టీ మారిపోతున్నాడేమో కాబట్టి ఆయన నా పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను కేవలం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టుకు కేసీఆర్ బాధ్యత వహించారని హరీష్ రావు చెప్పడానికి తప్పుపడుతున్నాను తప్పితే హరీష్ రావుతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవంటూ ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు రేణుశ్రీ. అయితే కిరణ్, ఇక్కడ కొన్ని మాటలు చూస్తే కనుక కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే నిర్ణయం, దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా నేను తీసుకోలేదు, కానీ అప్పుడు టీఆర్ఎస్ పెట్టేటప్పుడు ఏ విధంగానైతే ఎన్ని ఆలోచనలు చేసి కేసీఆర్ ఆ పార్టీ పెట్టడం జరిగిందో ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నా అన్నట్లుగా కూడా మాట్లాడారు తను కూడా. అంటే డెఫినెట్ గా కూడా కొత్త పార్టీ పెట్టాలి అనే ఆలోచనతోనే ఇన్ని సలహాలు సంప్రదింపులు జరుపుతున్నారు అనుకోవచ్చా మరి? షూర్, ఆమె క్లియర్ గా ఒక మాట కూడా చిట్ చాట్ లో చెప్పారు రేణుశ్రీ. ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్ ను, నా ద్వారాలు తెరిచే ఉన్నాయి, చాలా మంది పార్టీ నేతలు వచ్చి నన్ను కలుస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కలుస్తున్నారు, వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు వచ్చి కలుస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో వ్యాఖ్య కూడా ఆమె చేసింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తన తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొట్టమొదటి కూతుర్ని నేనే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం ఆశ్చర్యకరం రేకెత్తున్నాయి. ఎందుకంటే ఇది ఏ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన చరిత్ర లేదు. మొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఆ ప్రాంతీయ పార్టీ అధ్యక్ష కూతురునైనా నన్ను సస్పెండ్ చేశారనే కోణంలో ఆమె మాట్లాడింది రేణుశ్రీ. అయితే ఆమె ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయంలో హరీష్ రావును టార్గెట్ చేసినప్పుడు నేను 2016 సంవత్సరంలోనే నేను కేటీఆర్ ను కూడా అలర్ట్ చేశాను. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయము హరీష్ రావుదని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అంటూ, నాకు వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదని చెప్పి ఆమె హరీష్ రావు పైన క్లారిటీ కూడా ఇస్తుంది. ఇంకొక అంశం కూడా మాట్లాడిందాము. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకైతే ఏమీ లేదు, కాంగ్రెస్ పెద్దలు కూడా ఎవరు నాకు టచ్ లో లేరు, నేను కాంగ్రెస్ నేతలను ఎవరిని అప్రోచ్ లో లేను. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి పదే టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలో అడిగినప్పుడు ఒకటే చెప్పారు, ముఖ్యమంత్రి ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తాడేమో అనే ఉద్దేశంలో ఆమె వ్యాఖ్యలు చేయడం కూడా ఆశ్చర్యకరం రేపిస్తుంది రేణుశ్రీ. రైట్. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు పార్టీ పెట్టాలా లేదా అన్న ఒక మాట కూడా మాట్లాడారు. అంటే వేరే పార్టీ నుంచి కూడా సంప్రదిస్తున్నారు అన్నారు. అంటే మరి ఏ ఇతర పార్టీలోకైనా వెళ్లే ఆలోచన కూడా ఆ గేట్లు కూడా ఓపెన్ గానే ఉన్నాయని అనుకోవాలా ఇప్పుడు? రేణుశ్రీ, ఇక్కడ రెండు అంశాలు. ఎందుకంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు మాత్రమే రాష్ట్రంలో కీలకంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితను మేము కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోము అంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి వారు వ్యాఖ్యలు చేసి ఉంటారు. కానీ ఒకవేళ కవితను కాంగ్రెస్ పార్టీలోకి కానీ బీజేపీలోకి తీసుకోవాలని ఆ పార్టీలు అనుకున్నప్పుడు ఆ పార్టీ అధిష్టానాలు డెసిషన్ తీసుకుంటాయి. ఆ అధిష్టానం ఢిల్లీలో ఉంటది. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉండే నేతలు వ్యతిరేకించినంత మాత్రాన కవితను పార్టీలో చేర్చుకోకూడదనే సంప్రదాయం ఎక్కడా లేదు. ఎందుకంటే ఏదైనా ఒక నేతలు పార్టీలో చేరేటప్పుడు ఆయా అధిష్టానం సంప్రదించారు. గతంలో ఉన్న సీఎం, ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి డైరెక్ట్ రాహుల్ గాంధీ దగ్గరకు పోయి కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సంబంధం లేకుండా ఆయన పార్టీలో చేరారు. ప్రజెంట్ ఒకవేళ అటు రెండు పార్టీల్లో ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కవిత చేరాలనుకుంటే ఆ పార్టీ డైరెక్ట్ అధిష్టానమే లింక్ లో ఉంటారు. అధిష్టానంతో సంప్రదింపులు జరిగితే అధిష్టానం పార్టీలకు చేర్చుకుంటుంది. ఒకసారి పార్టీ అధిష్టానం చేర్చుకున్న తర్వాత మిగిలిన నాయకులు ఖచ్చితంగా సహకరించాల్సి వస్తుంది. సహకరించిన పరిస్థితులు కూడా మనం ఇప్పటివరకు చూసాం. కాబట్టి ఒక పార్టీలో చేరాలా లేదా అనే అంశం పక్కన పెడితే కవిత పార్టీ పెడతాదా లేదా అనే కోణమే ఇప్పుడు మనం క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే కవిత పదే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో మాట్లాడుతుంది, పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కేసీఆర్ పార్టీ పెట్టే ముందు ఇలానే సంప్రదించారు, ఇలానే వందల మంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ పెట్టారు అని ఆమె వ్యాఖ్యానించింది. కాబట్టి ఆమె వేరే పార్టీలకు వెళ్లే ఉద్దేశం ఉండకపోవచ్చు అనే అభిప్రాయం మన ఆ మాటలో కనిపిస్తుంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.
సో కవిత చిట్ చాట్ లో మాత్రం కొన్ని అంశాలను అయితే బయట పెట్టారు. మరోసారి కూడా హరీష్ రావుని టార్గెట్ గా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ నేతలు తనతో టచ్లో ఉన్నారు, ఆ లిస్టు పెద్దదే అంటూ కూడా కవిత ఒక బాంబు పేల్చినట్లుగానే చూడాలి. ఇంకొకటి ఏంటంటే తను కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉంటే కనుక డెఫినెట్గా కూడా చాలా సలహాలు ఇప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఎంతైతే కసరత్తు చేశారో అలాంటి కసరత్తు కూడా తాను చేయాలి అని భావిస్తున్నట్లే తన మాటల్లో అర్థమవుతుంది.